ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గడియ మన కోసమే శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం. సో టాపిక్లోకి వెళ్తే ఎంతమంది ఇప్పుడు కేరళ వెళ్ళారు? ఎస్, చాలా మంది మేము వెళ్ళాం చార్మి. ఎందుకు అడుగుతున్నాం అంటే తిరువనంతపురం ప్రజెంట్ అగోడాకి సంబంధించిన ట్రావెల్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది ఒక రీసెర్చ్కి సంబంధించి ఒక నివేదికని బయటపెట్టగా అందులో 35th ప్లేస్లో ఉండే 2024లో. కానీ ఇప్పుడు 2025 గత సంవత్సరం చూసుకుంటే 11th ప్లేస్కి వెళ్ళింది. దానికి గల కారణం ఏంటి అంటే తిరువనంతపురంలో ఉండే ఆర్కిటెక్చర్, అక్కడ ఉండే దేవాలయాలే కాదు, బీచెస్లలో ఉండే ఆ అందాలు, ఆ ప్రతి ఒక్క బీచ్కి ఒక్కొక్క డిఫరెంట్ వైబ్. ఒక్క బీచ్కి వెళ్తే ఇంకా అరే వా ఇది కదా ఇంకో బీచ్, అసలు ముందు చూసిన దానికంటే ఇది ఇంకా వర్సటైల్గా ఉంది. గోవా గోవా అంటారు కానీ వెళ్ళాల్సింది కేరళకి రా అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. మెయిన్లీ అక్కడ ఏదైతే బీచెస్ కానీ ఆయుర్వేదిక మందులు, ఆయుర్వేదానికి సంబంధించి అక్కడ మసాజెస్ కానివ్వండి, అవన్నిటిని కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడము, అదే కాకుండా చాలా హెల్తీగా చాలా న్యాచురల్గా చేస్తూ ఉంటారు. ఇక ఒక్కసారైనా కేరళకి వెళ్ళాలిరా, కేరళలోని స్టేట్ తిరువనంతపురంకి ఒక్కసారైనా వెళ్ళి అనంత పద్మనాభ స్వామిని దర్శిస్తే ఈ జన్మ ధన్యం, ఇంకా నాకు ఇంకా ఏమీ వద్దు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రీసెంట్గా తిరువనంతపురంకి సంబంధించి అక్కడ ఉండే సీఎం కూడా ఇప్పుడు 11th పొజిషన్లో ఉందా, 2nd పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇలాంటివి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన దగ్గర టూరిస్ట్ ప్లేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ గోవా, గోకర్ణ, మనాలి ఇవన్నీ అంటూ ఉంటాం. సదర్న్ పార్ట్లో కేరళలోని అద్భుతాలు ఎన్నో. ఒకటి రెండు బీచెస్ కాదు, పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో అక్కడ ఆ వాటర్ని చూస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలనుకుంటారు. మెయిన్ అక్కడ అట్రాక్షన్ ఇండియన్స్ కాదు, రష్యన్స్. ఎస్, మీరు విన్నది నిజమే. వార్కల, అదే విధంగా తిరువనంతపురం దగ్గర మీరు ఇండియన్స్ కంటే కూడా మెయిన్లీ వార్కల సైడ్ వెళ్తే మాత్రం రష్యన్స్ని ఎక్కువగా చూస్తారు. ఆ రష్యన్ బీచ్ అనే పేరే దానికి వచ్చేసింది. ఆ లెవెల్ ఆఫ్ రష్యన్స్ అక్కడ ఉంటారు. అంటే మన కల్చర్కి సంబంధించి మనమన్న 2-3 రోజులు వెళ్తామేమో అలా ఒక చిన్న ట్రిప్ అని చెప్పి. కానీ కేరళకి సంబంధించి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ 1-2 మంత్స్ వాళ్ళు అక్కడే ఎంజాయ్ చేస్తూ చాలా వైబ్ఫుల్గా, అంటే ఇది ఇంకా కావాలి మాకు, ఎప్పుడు ఇక్కడే ఉండాలి అనుకునే విధంగా అక్కడ సౌకర్యాలు కూడా అదే విధంగా ఉంటాయి. తిరువనంతపురంకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా అక్కడ మంచి కాటేజెస్ ఉండడము, హోటల్స్ ఉండము, రెస్టారెంట్స్ ఉండము, అద్భుతమైన ఫుడ్ ఉండడము, అదే కాకుండా సౌత్ ఇండియన్ ఫుడ్లోని ప్రతి ఫుడ్ని అక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు. బనానాస్ దగ్గర నుంచి అక్కడ స్వీట్ ఐటమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీరు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఉండే టూరిస్ట్ ప్లేస్లు 1 కాదు 2 కాదు, అప్రాక్సిమేట్లీ నేను మీకు కొన్ని చెప్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి మీరు అక్కడికి ఖచ్చితంగా విజిట్ చేయాలి. మెయిన్లీ తిరువనంతపురానికి సంబంధించినటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అజిమల టెంపుల్ అయితే నిజంగా అది టూరిస్ట్ ప్లేస్ కాదు, దాన్ని ఒక దైవ స్వరూపమైనటువంటి ప్లేస్ అని చెప్పాలి ఖచ్చితంగా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా కళ్ళు నన్ను నమ్మలేకపోయాయి. అక్కడ జరుగుతున్న విషయాన్ని నమ్మలేకపోయాయి. కేవ్ ఆర్ట్స్, అదేవిధంగా అక్కడ శాండ్ ఆర్ట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కోవలం బీచ్, వార్కలా క్లిఫ్, అదేవిధంగా వార్కలాలోనే అప్రాక్సిమేట్లీ ఒక 5-6 బీచెస్ ఉంటాయి. ఆ ప్రతి బీచ్ అంటే ఈ బీచ్‌కి వెళ్ళి మీరు ఇంకో బీచ్‌కి వెళ్ళేలోపు వావ్ అనే విధంగా ఉంటుందన్నమాట. అక్కడ సిట్యుయేషన్స్ అంత అద్భుతంగా ఉంటాయి. సో కేరళ అనేది ఇప్పుడు అందరి డెస్టినేషన్‌గా మారింది. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఒక్కసారైనా మేము వెళ్ళాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఫ్లైట్స్, ట్రైన్స్ అండ్ బసెస్ అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. సో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎలా అయినా కూడా వెళ్ళొచ్చు. రోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇంత మంచి అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ అదేవిధంగా అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. ఇక ఆయుర్వేదానికి సంబంధించి మాట్లాడుకుంటే కీళ్ళ నొప్పుల దగ్గర నుంచి తలనొప్పి, బాడీ పెయిన్స్ అన్నిటికీ కూడా అక్కడ వైద్యం లభిస్తూ ఉంది. అండ్ కంప్లీట్ బాడీ మసాజెస్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఆయుర్వేదం పుట్టింది అక్కడ అని చెప్తాను నేనైతే. అంత అద్భుతంగా ఉంటుంది. సో కేరళకి సంబంధించి 35వ స్థానం నుంచి 11వ స్థానం వరకు ఈ జర్నీ ఏదైతే ఉందో, ఒక్క సంవత్సరంలోనే ఇంతమంది టూరిస్టులు వచ్చారు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఉండుంటుందని అనుకుంటున్నారు కదా. ఒక్కసారి మీరు కూడా కేరళకి వెళ్తే మీరు కూడా అదే చెప్తారు. మీలో ఎంతమంది కేరళకి వెళ్ళారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వార్కలా సైడ్ ఎంతమంది వెళ్ళారు? తిరువనంతపురం ఎంతమంది వెళ్ళారు? అదే కాకుండా అక్కడ గో కార్టింగ్స్, బైక్ రైడ్స్ అండ్ వాటర్‌లో ఏదైతే మనం ఆర్ట్‌కి సంబంధించి కయాకింగ్ కయాకింగ్ చేస్తారు. అవన్నీ ఉంటాయి. చెప్పుకుంటూ పోతే
ఎన్నో ఒక్కటి కాదు రెండు కాదు టెంపుల్సే కాకుండా ఆర్ట్కి సంబంధించి అక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అక్కడ ఉన్న ఆర్ట్స్కి సంబంధించి అవి చూసి అరే ఇది రియాలిటీ, నిజమైన రియాలిటీ ఇది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి అందం ఆనందం అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి కేరళలో. మరి 35th ప్లేస్ నుంచి 11th ప్లేస్కి వచ్చిన ఈ జర్నీ ఈ ఇయర్ కల్లా 2nd ప్లేస్కి రావాలని అక్కడ కేరళ గవర్నమెంట్ అనుకుంటుంది. మీలో ఎంతమంది అనుకున్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఎంతమంది కేరళకు వెళ్ళారో కూడా మీ అభిప్రాయం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.